ఏపీ సీఎం జగన్ తెలంగాణ వస్తున్నారని తెలిసి ఓ అభిమాని ఆయన్ని కలుసుకున్నాడు. కాటేదాన్ నుంచి భార్య, 2 పిల్లలను తీసుకుని జగన్ ని కలిసేందుకు కేసీఆర్ నివాసానికి చేరుకున్నాడు. జగన్ ని కలిసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఎక్కువగా ఉండడంతో నిరాశ ఎదురైంది. ఇక జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్తున్నారని తెలుసుకున్నాడు. మళ్లీ జగన్ ని కలిసేందుకు లోటస్ పాండ్ వచ్చాడు. సీఎం జగన్ ను కలిసేందుకు అక్కడ ఉన్న మందిని వేడుకున్నాడు. జగన్ను కలవడం కష్టమనడంతో రోడ్డుపై నిల్చొని ప్లకార్డులు పట్టుకొని ఎదురు చూశాడు. సీఎం జగన్ లోటస్ పాండ్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో గట్టిగా తన పిల్లలతో అరిచాడు. గమనించిన ఏపీ సీఎం కాన్వాయ్ ఆపి వారిని పిలిచాడు. తనది రాయలసీమ ప్రాంతమని, తనకు ఇల్లు లేదని, 2 పిల్లలతో బతకడం కష్టంగా ఉన్నట్లు చెప్పాడు. వారి దీనస్థితి చూసిన సీఎం జగన్ వారి ఫోన్ నెంబర్ తీసుకుని తప్పకుండా ఇల్లు కట్టిస్తా అని హామీనిచ్చాడు. రాయలసీమ ఆత్మకూరు. మా డాడీ చనిపోయారు, మా మమ్మీని వదిలిపెట్టాడు. సో మా మమ్మీ డిప్రెషన్లోకి వచ్చి చనిపోయింది. సో మేము తెలంగాణలో ఉంటున్నాం. తెలంగాణ వాళ్ళు ఏదైనా చేస్తారని నమ్మకంతో ఓట్లేస్తాం, కానీ ఎవరు చేయట్లేదు. జగన్ సార్ అంటే మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం మేము వీరాభిమానులము. సార్ ఏదైనా చేస్తారని జస్ట్ మేము ఫేస్బుక్లో బ్రేకింగ్ న్యూస్ చూసి నేను డెలివరీలో ఉన్నాను. సో ఆ డెలివరీ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి నా 2 ఆడపిల్లలను తీసుకొని జగన్ సార్ని కలుద్దామని జస్ట్ మేము వచ్చే ఒక 2 మినిట్స్లో సార్ కేసీఆర్ సార్ని కలిసేసి ఇక్కడ లోటస్ పాండ్కి వచ్చారు. సో ఇక్కడ కలుసామని, నిజంగా కలుసారని మాకు నమ్మకం ఉండే. దేవుడు నిజంగా కల్పించారు జగన్ సార్ను. చేస్తా అని లెటర్ తీసుకున్నారు. మా మమ్మీ డెత్ ఫోటో తీసుకున్నారు. సార్ సహాయం చేస్తా అన్నాడు. మాకు కూడా పోలీస్ బందోబస్తున్నా కూడా సార్ అంటే నిజంగా సారు పిలిచాడు. వాళ్ళ సార్ లెటర్ పట్టుకున్నాం. సార్ సీఎం సార్ జగన్ సార్ పాప ఏడ్చింది, సార్ హెల్ప్ సార్ అంటే సార్ చూశాడు, పిలిపించాడు. పిఎస్ఆర్తో మాట్లాడిపించాడు. సార్ కూడా మాట్లాడారు. మేము తప్పకుండా చేస్తామని సార్ కూడా చెప్పారు. ఆ నమ్మకం అయితే జగన్ సార్ మీద మాకు 100% ఉంది, చేస్తాడని. అసలు చాలా కష్టపడి అసలు కలుస్తామని అనుకోలేదు. కేసీఆర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇక ఇంటికి వచ్చేసినాము, ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇక మిస్ అయిపోయినాం. ఇక సార్ని ఇక కలవడం కష్టం, రాయలసీమ వెళ్ళడం కూడా కష్టమే మాకు అనుకున్నాను. మా 2 ఆడపిల్లలు చూసి అసలు కారు ఆపిండు. ఇక మా లెటర్ తీసుకున్నాడు. అసలు చాలా థ్యాంక్స్ జగన్ అన్నకి, కృతజ్ఞతలు. ఫోన్ నెంబర్ రాసేయండి, తప్పకుండా మీకు సేవ్ చేస్తామని చెప్పారు. రాసి చేసినాం, తప్పకుండా ఫోన్ చేస్తామని చెప్పారు.